అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ తహసీల్దార్ మండల్ లెవెల్లో ఒక ఉన్నత అధికారిగా ఉద్యోగం పొందాలని ఉందా? అదే మీ జీవిత లక్ష్యమా? అయితే ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ పొందాలి అంటే అర్హత ఏముండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన అయితే మీకు వస్తుంది. అయితే ఈ 200 పోస్టులలో మీది అంటూ ఒక పోస్ట్ అవ్వాలంటే ఏ ప్రణాళికతో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? డిప్యూటీ తహసీల్దార్ మండల్ లెవెల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తే, ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్నవారైనా, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకున్న వారైనా ఎవరికైనా ఎక్కడ సాధ్యమవుతుంది. మరి దాని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. Before going to detail, unless it's my humble request to all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. అయితే దీని గురించి పూర్తి వివరాలు అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడం అనేది చాలామందికి ఇది ఒక జీవిత లక్ష్యంగా ఎన్నుకుంటారు. మరి అటువంటిది ఈసారి డిప్యూటీ తహసీల్దార్లో 200 వేకెన్సీ అయితే మనకి చూపించడం జరిగింది. మరి దీనికి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేస్తారు. సో ఇది ఏ లెవెల్ పోస్ట్ అంటే గ్రూప్ 2 లెవెల్ పోస్ట్. ఓకేనా, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకి అక్టోబర్ 15 నాడు మనకి జియో నంబర్ 81 ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నారు నోటిఫికేషన్లో. అయితే ఆ ఎఫెక్ట్ లేకుండా జియో జారీ చేయడం జరిగింది. 15 అక్టోబర్ 2026లో మనకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక జియో జారీ చేయడం జరిగింది. అయితే ఫేజ్ 3లో టోటల్గా 2311 పోస్టులలో గ్రూప్ 2కు సంబంధించిన టోటల్ పోస్టులు ఎన్ని అంటే 673. అయితే ఇంతకుముందు మెన్షన్ చేసేటప్పుడు 770 ఉండేది కదంటే కొన్ని క్రైటీరియాలో పోస్టులు అయితే తగ్గింది. అయితే ఇక్కడ మనం డిప్యూటీ తహసీల్దార్కి అయితే 200 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. సో ఈ డిప్యూటీ తహసీల్దార్కి టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. మన పిఆర్ అకాడమీలో స్టేట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారే క్లాస్ అంతా చెప్పించడం జరిగింది. ఒక్కసారి పిఆర్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి. వారు చెప్పే బోధన కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా కోర్సు కొని ప్రిపేర్ అవ్వండి, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోండి. అయితే కేవలం కోర్సు మాత్రం ఇస్తున్నామా? అయితే ఇప్పటికీ ప్రిలిమ్స్, అతి త్వరలో మెయిన్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. అయితే ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అథెంటికేట్ మెటీరియల్, అలాగే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ మెటీరియల్ దాదాపు 50,000 బిట్స్ అయితే మేము అందించడం జరుగుతుంది ప్రిలిమ్స్కి సంబంధించి. అయితే ఇక్కడ టోటల్గా మొత్తం కంప్లీట్ కోర్స్ అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది కనుక ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. మిగతా వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఏజ్ గురించి మనం మాట్లాడితే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మరియు మ్యాక్సిమం అనేది 42 ఇయర్స్. మరి రిలాక్సేషన్ ఉందంటే సార్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో మనకి మ్యాక్సిమము అక్టోబర్లో 15లో వస్తుంది కాబట్టి ఎలా ఇవ్వచ్చు, లేదా 1 అక్టోబర్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఈ 2026 అక్టోబర్ కానీ సెప్టెంబర్లో కానీ మనకి 42 ఇయర్స్ నిండి ఉండకూడదు రిలాక్సేషన్ లేని వారికి. ఒకవేళ రిలాక్సేషన్ ఉంటే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూస్ ఈ 4 కమ్యూనిటీ వారికి ఇక్కడ కేవలం 42 + 5 ఇయర్స్ అయినా ఇంకేమైనా పెంచుతారంటే ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాల వరకు పెంచే ఆలోచనలు ఉంది. కానీ అది ఇంతవరకు అయితే అది ప్రతిపాదనలోనే ఉంది, కానీ ఇంతవరకు అయితే అమలు కాలేదు. సో 5 ఇయర్స్ ఇక్కడ ఈ 5 ఇయర్స్ అనేది ఎస్సీ, అలాగే ఎస్టీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ 4 కమ్యూనిటీకి చెందిన వారికి మాత్రమే ఈ 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అదే దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ది
కేటగిరీ. సో వారికైతే 10 years ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్స్ సర్వీస్ మెన్ అంటే 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీస్ అనేసి ఉంటుంది. ఓకేనా. దెన్ రెగ్యులర్ ఎన్సీసీ అయితే ఎక్కువ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది వారికి. మరి స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైనా గ్రూప్ 2గా అప్లై చేస్తే లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అప్ టు 5 years అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా రిలాక్సేషన్ ఉంది. మరి సో ఇక్కడ దోజ్ వారు బిలాంగ్స్ టు ది ఎక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ రిలాక్సేషన్ ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఏజ్ గురించి స్పష్టమైన అవగాహన తెలుసుకున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీలో రెండో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ కలిగినటువంటి యూనివర్సిటీలో ఎనీ డిగ్రీ. ఓకేనండి. సో పర్టికులర్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అంటూ మెన్షన్ లేదు. ఎనీ డిగ్రీ చేసి ఉంటే ఎవరైనా ఇక్కడ ఎలిజిబులేనండి. ఎవరైనా ఇక్కడ ఎలిజిబులే. సో ఎనీ డిగ్రీ, ఎనీ యూనివర్సిటీ. ఓకేనండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏజ్. ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకోవాలి. సో మీరు అప్లై చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాస్తే ఎలా సెలెక్షన్ చేస్తారు? మొట్టమొదటిసారి మీకు ఏముంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్. దీన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాం, ప్రిలిమ్స్ అంటాం. ఓకే. తర్వాత ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి 1:10 కానీ 5 కానీ 15 కానీ 20 డిపెండ్ అపాన్ ది గవర్నమెంట్ డెసిషన్, గవర్నమెంట్ చాయిస్ అండ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ అటెండెడ్ టు ది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ఇది మీరు గమనించాలి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం అది. సో వారందరూ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వారి నుండి ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వారికి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉన్నారో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ పోస్ట్, అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ ప్రకారం వారికైతే. సో అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ అపియర్ ఇన్ ఆల్ పేపర్స్. ఇది గమనించాలి. సో మస్ట్ అపియర్ ఇన్ ఆల్ పేపర్స్ ఇన్ ది స్క్రీన్ టెస్ట్ అండ్ మెయిన్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 30/30, ఒక సబ్జెక్ట్లో 1 మార్క్ తెస్తానంటే ఇక్కడ లేదు ఈ దీనికి అయితే. సో ఇక్కడ సెలెక్షన్ అపాయింట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ పొందుతారో వారికి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పాం కదా ప్రతి సబ్జెక్ట్లో మినిమం క్వాలిఫై రావాలని. సో ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్కి అయితే మొత్తం పైన 40%. ఎవరెవరికి? ఓసీకి, ఎక్స్ సర్వీస్ మెన్కి, ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే 40%, బీసీకి అయితే 35%, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూలో 30% రూపంలో మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఇది క్వాలిఫై మార్క్స్. అయితే మనం ఇప్పుడు అన్నాం కదా స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్. మరి ప్రిలిమ్స్ ఎలా ఉండబోతుంది అని ఒక చూద్దాం. అకార్డింగ్ టు ది స్కీమ్స్ దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. మరి స్క్రీనింగ్ టెస్ట్లో టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటుంది. సో దీనినే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అంటాం. మరి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి చూద్దాం. దీంట్లో ముందు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 150 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎన్ని నిమిషాలు ఇస్తారంటే 150 minutes. ఓకే, 2 hours and 30 minutes ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మార్క్స్ ఎన్ని అంటే 150 మార్క్స్. దట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా తప్పు రాస్తే ఆ 1/3 రూపంలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అకార్డింగ్ టు ద 2016 గవర్నమెంట్ రూల్, ఏపీఎస్సీ బోర్డు రూల్ నిర్వహించింది. సో ఇక్కడ ఈ 150 మార్క్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది ఇక్కడ స్పష్టమైనటువంటి అవగాహన పొందుదాం. మరి స్క్రీనింగ్ టెస్ట్ అన్నాం కదండి. మరి స్క్రీనింగ్ టెస్ట్లో టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ 5 సబ్జెక్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ నుండి 30 మార్క్స్. సో ఈ సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. దట్ మీన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో మొట్టమొదటి తీసుకుంటే మనం ఇండియన్ హిస్టరీ గురించి మనం మాట్లాడితే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ జాగ్రఫీ 30 క్వశ్చన్ 30 మార్క్స్.
అండ్ ఇండియన్ జాగ్రఫీ అంటాం. ఇండియన్ సొసైటీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. మరి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్ 30 మార్క్స్. అలాగే మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. సో టోటల్గా అలా 150 క్వశ్చన్స్ వస్తుంది. 150 MCQ రావడం జరుగుతుంది. సో ఈ 150 క్వశ్చన్స్ టోటల్గా 150 మార్క్స్. మరి ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ రాయాలి అంటే 150 మినిట్స్లో ఎగ్జామ్ రాయాలి. దీని నుంచి మినిమం ప్రతి సబ్జెక్ట్ నుంచి మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. అలాగే 150కి ఎవరైతే హైయెస్ట్ మార్క్ పొందుతారో వారు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. అయితే అది 1:, ఎంత 20, 10, 15 అనేది డిపెండ్ అపాన్ ది ఏపీపీఎస్సీ బోర్డ్. వారు నిర్ణయం బట్టి అక్కడ మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మెరిట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మెయిన్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి ఫైనల్ మెరిట్ లిస్టు వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అందిస్తున్నటువంటి ఇండియన్ సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్. అయితే మిగతా క్లాస్ కాదా? మిగతా క్లాస్ అంటే చాలామంది ఒక అభ్యర్థులు ఒక దృష్టి దీనిపైన పడతారు. సో ముఖ్యంగా చెప్పాలంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ మెంటల్ ఎబిలిటీ క్లాస్ కానీ మీరు ఒక్కసారి చూస్తే డెమో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. సో ఎంత అద్భుతంగా టీచర్ ప్రతి ఒక్క అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పించి నాకు రీజనింగ్ పైన కూడా అవగాహన లేని అన్న అభ్యర్థులు కూడా నేను అవుట్ ఆఫ్ 30లో more than 25+ సాధించే అవకాశం నాకు కలుగుతుంది అనే నమ్మకం వారిపై వచ్చేలా, మరి వారిపై వచ్చి వారి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ తర్వాత కూడా ఆ మాటకి నిలబెట్టుకునేటట్టు విద్యార్థుల్ని అంత అద్భుతంగా బోధించినటువంటి కంటెంట్. సో ఒక్కసారి డెమో క్లాసులు మీరు చూస్తే చాలా చక్కగా డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది. తర్వాత కేవలం క్లాస్ చెప్పడమే కాదండి, ప్రతిరోజు మనం 11:30కి మనం ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నాం. అయితే దీంతో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీనితో పాటు ఇక నుంచి ప్రతిరోజు మార్నింగ్ 8:15కి 8:15 AM ఎవ్రీడే 8:15 AMకి ఒక వీడియో అనేది ఈ 5 సబ్జెక్టులకి సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ హౌ టు ప్రిపేర్ సిలబస్ గురించి అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్కొక్క టాపిక్ నుంచి అది ఎలా చదవాలి, గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఆ టాపిక్ నుంచి ఎంత డీటెయిల్గా నేర్చుకోవాలి, ఎంత డెప్త్ కంటెంట్ మన దగ్గర ఉండాలి, అసలే మనం ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2 దాంట్లో ఏపీపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2. సో ఆంధ్రప్రదేశ్లో మన సెంట్రల్ లెవెల్లో సివిల్స్ తర్వాత ఏదైనా అంత పేరు ప్రాఖ్యాతగాంచినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయంటే అది 2. ఒకటి డిఎస్సి, రెండోది ఏపీపీఎస్సీ బోర్డు కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2. అంతగా విద్యార్థులు దానిపైన శ్రమించి పొందాలని పరితపిస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించింది ఏమైనా ఉంది అంటే అది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ డిఎస్సి కూడా. సో రాసిన తర్వాత హైయెస్ట్ మార్క్ అవుట్ ఆఫ్ 150లో నియర్లీ 90 to 100 వచ్చింది, లేదా 80+ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? సో మీరు ఎలాగో కట్ ఆఫ్లో మీరు ఉంటారని మీకు అవగాహన వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? మెయిన్స్. మరి మెయిన్స్లో టోటల్గా ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది అంటే ఏపీ హిస్టరీ నుండి మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. అయితే ఇక్కడ 150 ఉంది అంటే ఇక్కడ పేపర్కి డివైడ్ చేయడానికి ఇలా చేయడం జరిగింది, పేపర్ 1, పేపర్ 2గా. సో పేపర్ 1 మార్నింగ్ సెషన్లో ఉంటే ఏపీ హిస్టరీ ప్లస్ ఇండియన్ పాలిటీ. మీకు ఒకటైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఇండియన్ పాలిటీ క్లాసెస్ మీరు వింటే ఒక్క బిట్ మిస్ అవ్వని విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సీనియర్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అతను చెప్పని ఇన్స్టిట్యూట్ అంటూ లేదు, ఆయన పేరు తెలియని వ్యక్తి లేదు, అంత పేరు ప్రాఖ్యాతిగాంచినటువంటి వ్యక్తికి చెప్పడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా సార్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఆ క్లాసెస్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొక పేపర్ 2కి సంబంధించినటువంటి ఏపీ ఎకనామీ అండ్ ఇండియా ఎకనామీ మొత్తం 75
5 మార్క్స్ ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్, ఇలా 150. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్. సో పేపర్ 1 అనేది మార్నింగ్ సెక్షన్ జరిగితే ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది పేపర్ 2 జరుగుతుంది. ఈచ్ పేపర్లో 150 మినిట్స్ డ్యూరేషన్ అండ్ 2.5 hours. ఎక్కడ కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సింది. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో అవుట్ ఆఫ్ 300లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో ఈ 200 పోస్టులో టోటల్గా ఉన్నటువంటి 600 పైన ఉండే పోస్టులో అకార్డింగ్ టు ది ఆర్డర్ రూపంలో ఉన్నటువంటి మెరిట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే దీనినే లక్ష్యంగా పెట్టుకున్న వారందరూ కొంచెం స్పష్టమైనటువంటి సంపూర్ణమైన గైడ్ లైన్స్తో ప్రిపేర్ అయ్యి కంటెంట్ని డెప్త్నెస్ పెంచుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఇంకొక మాటలో చెప్పాలి అంటే గ్రూప్ 2కు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్కి ఉన్న పొజిషన్ ఏంటంటే ఇంపార్టెంట్. సో ఆయన మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్. మరి ఎవరు అండర్లో అయినా పనిచేస్తారంటే తహసీల్దార్. మరి ఏ లెవెల్లో ఉంటారో లేదంటే ఎంఆర్ఓ అంటాం, ఓకేనా. సో ఆయన మండల్ లెవెల్లో ఒక కీ రోల్, అడ్మినిస్ట్రేషన్లో కీ రోల్, ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి. నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. సో అంటే రెవెన్యూ రిలేటెడ్ మ్యాటర్స్ పైన ఆయన హ్యాండిల్ చేసే పనులు ఉంటాయి. సో ఆయన పొజిషన్. మరి డ్యూటీస్ ఏంటి ఉంటాయంటే సో దాదాపు ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేయడం జరిగింది. సో డ్యూటీస్ ఏంటి ఉంటాయి? ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డ్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్స్, ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మ్యాటర్స్, రెవెన్యూ సర్టిఫికేట్స్ అండ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ and public grievance handling and election duties, law and order support, disaster and emergency duties. ఇటువంటి డ్యూటీస్ ఆయన పైన అంటే చాలా రకాల డ్యూటీలు ఉంటాయి. దాంట్లో కొన్ని ముఖ్యమైన డ్యూటీస్ అయితే నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు పొందడానికి కావలసిన అర్హత మీలో ఉంది అంటే మీరు ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలు పెట్టారంటే మంచిది. లేదు ప్రిపరేషన్ ఎప్పటి నుంచే మొదలు పెడితే అనుకున్నట్టు ఉద్యోగం నాకు వస్తుందంటే నేనైతే ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనిషి ప్రయత్నించి పోరాడితే సాధించలేనిది అంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు. కాబట్టి ఒక్కసారి ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నించండి. ప్రయత్నించడమే కాదు, నిరంతరం ఆ ప్రయత్నం పైన శ్రమించండి. ఖచ్చితంగా ఆ శ్రమనే మీ ఆయుధంగా మార్చుకుంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చివరికి అంతిమ విజయం ఎవరిది అంటే ఎవరైతే నిరంతరం శ్రమించారో, అనుకున్న లక్ష్యం వైపు అడుగు వేశారో, అనుకున్నది సాధించే తీరుతారు. అదే నా దృఢమైనటువంటి నమ్మకం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. వీడియో కానీ యూజ్ఫుల్ అండ్ వర్త్ఫుల్ అనిపిస్తే మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.